మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. పొద్దుటూరు ప్రజలందరికీ నా నమస్కారం. ఈ రోజు నా ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ గురించి. ఈయన గోవాలో క్యాసినో బ్రహ్మాండంగా జరుపుతాడు. వీళ్ళ గవర్నమెంట్ లో మొత్తం కడప జిల్లా సంబంధించిన యువతను, ప్రొద్దుటూరు సంబంధించి, దువ్వూరు సంబంధించిన యువతను అత్యధికంగా గోవాకు పిలుచుకొని పోయి ఈ క్యాసినో ఆడిపించి వాళ్ళ కుటుంబాలను నాశనం చేస్తున్నాడు. దానికి సమాధానం చెప్పంటే మా బాబాయ్ చెప్పాడు. ఈ పోస్ట్ ప్రజలారా, ప్రొద్దుటూరు ప్రజలే కాదు, కడప జిల్లా ప్రజలందరూ గమనించాలా ఈ పోస్ట్. ఇది ఆయన అఫీషియల్ ఫేస్బుక్ ఐడి నుంచి జూలై 14వ తేదీ ఆయన పోస్ట్ పెట్టినది. అశోక్ గజపతిరాజు, టీడీపీ సీనియర్ నాయకుడు, గోవా గవర్నర్ గా నియమించినందుకు మా బాబాయ్ కృతజ్ఞతలు చెప్తా పెట్టినాడు. మా బాబాయ్ ఈయనకే ఎందుకు పెట్టినాడు కృతజ్ఞతలు? మిగతాలకు ఎందుకు శుభాకాంక్షలు చెప్పలే? మిగతాలను ఎందుకు అభినందించలే? దానికి కారణం ఉంది. టీడీపీ కష్టపడిన వాళ్లకు, టీడీపీ సీనియర్ నాయకులకు కేంద్ర మంత్రి పదవులు కూడా ఇచ్చినారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో బీజేపీ, కూటమి, జనసేన అలయన్స్ లో ఎంతో మంది కేంద్ర మంత్రి పదవులు వచ్చినాయి. అశోక్ గజపతిరాజు గారికి ఒక్కరికి ఎందుకు పెట్టినాడు? ఈయన మన రాయలసీమ వాసి కూడా కాదు, మన కడప జిల్లాకు చెందిన వ్యక్తి కాదు. ఈయనకి ఎందుకు పెట్టినాడు? ఎందుకంటే ఈయన గోవా గవర్నర్ కాబట్టి. గోవా గవర్నర్ తోనే పని మా బాబాయ్కి. ఈడ వచ్చే బెట్టింగ్ వాళ్ళందరికీ ఏం తెలుసా మా బాబాయ్ చెప్పేది? అక్కడ గవర్నర్ ఎవరు అనుకున్నావు? మా పార్టీకి చెందిన అశోక్ గజపతిరాజు. మా లోకేష్ బాబు చెప్తే ఏటికే వింటాడు. నా కాడ కనుక మీరు ఆడితే మీకు ప్రొటెక్షన్ గట్టిగా ఉంటుంది. వేరే వాళ్ళ కాడికి పోతే ఏదన్నా జరిగితే కనుక నాది బాధ్యత కాదు అని ఈ విధంగా ప్రచారం చేసుకుంటాడు అశోక్ గజపతిరాజును, లోకేష్ బాబును. మహర్షి స్కూల్ గురించి వద్దాం. పిటిషను, పొరదరాలరెడ్డి నువ్వు కుమ్మక్కైనావు, లోపల ఏందో జరుగుతుంది, లెక్కలు చేతులు మారినాయి. రిట్ పిటిషన్ 1587 ఆఫ్ 2023, 1587 ఆఫ్ 2023 రిట్ పిటిషన్ నెంబర్, WP నెంబర్. ప్రొద్దుటూరు ప్రజలందరికీ చెప్తున్నా, ఈ రిట్ పిటిషన్ మేము ఎప్పుడో WPP నెంబర్ వచ్చింది. ఎందుకు అంతగా దీని మీద అడుగుతాడో నాకు అర్థం కావడంలే. మా బాబాయికి ఏమన్నా వరదరాలరెడ్డి కాడి నుంచి ముట్టి మళ్ళా వేరే అడ్డుపుల్ల వేయనీకి మా ఎమ్మెల్యే గారు రిట్ పిటిషన్ వచ్చే వాళ్ళను వేరే విధంగా అడ్డుకొని ఆయన ఏందో తాపత్రయపడతాన్నట్టు నాకు అర్థమైంది. మా ఎమ్మెల్యే గారు ముందే చెప్పినారు, అయ్యా వరదరాలరెడ్డి మా ఎమ్మెల్యే కుమ్మక్క అయితే ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఏముంది? మా ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి అది స్కూల్ పర్పస్, ఏదన్నా సర్వీస్ పర్పస్ ఆ స్థలం వాడాల తప్ప వేరే దానికి వాడితే కనుక ప్రజలు ఎవరన్నా దాంతో కొంటే, పెట్టుబడులు పెడితే ఇబ్బంది పెడతారు అని చెప్తున్నాడు. ఇప్పుడు అధికారంలో ఉండేది ఎవరు? వరదరాలరెడ్డి. ప్రతిపక్షంలో ఉండేది ఎవరు? రాజమల్లి శివప్రసాద్ రెడ్డి. వరదరాలరెడ్డికి మేలు చేసే పని అయితే ఈ రిట్ పిటిషన్ WP నెంబర్ వేసి ఎందుకు వేస్తాడు? వేడు కదా. పిల్లు ఎందుకు వేస్తాడు? వరదరాలరెడ్డికి వ్యతిరేకంగా లోపల ఒప్పందాలుంటే. అధికారం ఉంది, అధికారం ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ కాకుండా ఆ స్థలం మీద వీళ్ళ డేగకళ్ళు పడినప్పుడే మా ఆయన రిజిస్టర్ ఆఫీస్ కాడికి పోయి ధర్నా చేసినాడు. చూడండి ప్రజలారా, ఇది రిజిస్టర్ ఆఫీస్ కాడ మా ఎమ్మెల్యే గారు ఈ స్థలం మీద ఆరోపణలు వచ్చినప్పుడు నాకు ఎటువంటి దీంతో పాత్ర లేదని చెప్పి రిజిస్టర్ ఆఫీస్ కాడే పోయి ధర్నా చేసినాడు. ధర్నా చేసి ఆపినాడు. రిజిస్ట్రేషన్ ఎందుకు ఇచ్చినావు? నీకు తెలియకుండా జరిగింది అదా రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్ జరిగినాక పిల్లి ఎందుకు వేసినావు? లెక్క దండుకోనికే కదా. ఏమని? రిజిస్ట్రేషన్ అయింది, ఇట్లా వరదరాలరెడ్డి వాళ్ళు మోసం చేసినారా అని చెప్పి నువ్వు ఆయపను విమర్శించలేక మధ్యలో మా ఆయనను అడ్డం పెట్టి ఆయపతో లెక్క కొట్టి నువ్వన్నీ చేసి మళ్ళీ ఏమంటాడంటే కనుక ఈయన రాజమల్లు వాయిస్ ఫర్ సేల్. నేను చెప్తున్నా బాబా, ఇప్పుడు గంటాపరంగా చెప్తున్నా, బాయిను చెవులు తెరుచుకొని. మా ఆయన వాయిస్ పవర్ఫుల్ కాబట్టి మా ఆయన వాయిస్ సేల్ చేసేదానికి కూడా ఉంటుంది. మా అన్న వాయిస్ జగనన్న కాడ పౌరే, లోకల్ కార్యకర్తల కాడ పౌరే, లోకల్ ప్రజల కాడ పౌరే, ప్రొద్దుటూరు ప్రజల కాడ కూడా మా అన్న వాయిస్ పౌరే, కార్యకర్తల నాయకుల కాడ పౌరే. నీదేంది బాబాయ్? నీది బేస్లెస్ వాయిస్, నీది
బేస్లెస్ వాయిస్ అంటే నీ వాయిస్ కు విలువే లేదు. ఆడ పైన లోకేష్ కాడ లేదు, చంద్రబాబు కాడ లేదు, ఈడ కింద ప్రజల్లో లేదు. ఈడ చూస్తే నీ కార్యకర్తల నాయకులు మీ ఇంటి కాడికి వచ్చాయని ఇటు ముఖం తిప్పుకొని పోతారు పనులలో. ఆడ చూసి ఫోటో ఎత్తితే నేను ఆడ ఇబ్బంది పడతాము అని చెప్పి ఆ పరిస్థితిలో నువ్వు ఉండవు. మా అన్న వాయిస్ పవర్ఫుల్, అది నువ్వు కాదు రాష్ట్రమే గమనించింది. అందుకే మా అన్నతో ప్రెస్ మీట్లు అన్ని రకాలుగా ఏ విషయం మీద టీడీపీ గవర్నమెంట్ విమర్శించాలనే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధిగా కనపడతాడు పైన అధిష్టానానికి. అట్లాంటి వాయిస్ అంత పవర్ మా అన్నది. నీదేంది మురిక్కాలువా, నీది రెండు ఒకే గబ్బే. నీ నోరు ఆ మురిక్కాలో రెండు ఒకటే, విలువలే ఏమిలే. దాన్ని మనుషులు ఏ విధంగా వాడతారో నీకు తెలుసు, ఏమేం చేయనీకి వాడతారో. అట్లాంటి నోరు నీది. విషయం తెలుసుకోడు, మాట్లాడతాడు. ఆత్రం ఎక్కువ మా బాబాయికి. పిల్లోడు మారం చేసినట్టు పిల్లు చూపి అని ఏడ్చేది. అది ఎప్పుడో బేసినాము. ప్రజలకు చూపించడానికే ఈరోజు ఈ పిల్లు తీయడం. ఈ పిల్లు కూడా మీడియా వాళ్ళకి ఇస్తా. మా బాబాయిని బాగా కళ్ళు పెద్ద చేసుకొని చూడమని చెప్పండి. అడిగి అయిపోయానా? వరదరారెడ్డికి మా ఆయనకి సంబంధం ఏం లేదన్నట్టే కదా, లాలుచి పడనట్టే కదా. సరిపోయిందే అడిగి ఒకటే చెప్తున్నా ప్రవీణ్ బాబాయ్, ఈ రాజకీయాలు ఉన్నంత వరకు వరదరారెడ్డి అన్న ఒక పార్టీలో ఉంటే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఖచ్చితంగా ఆపోజిట్ పార్టీలో ఉంటాడు. వీళ్ళిద్దరిది శాశ్వత శత్రుత్వమే. మా అన్న ఎప్పుడో చెప్పినాడు 2009 ఎలక్షన్ ముందరే, దేవుడు ఒక పార్టీ పెడితే ఆ పార్టీలో వరదరారెడ్డి ఉంటే ఆ పార్టీలో నేను ఉండనని చెప్పి ఎప్పుడో తెగించి చెప్పినాడు. అట్లాంటి వ్యక్తిని నువ్వు వాళ్ళతో లాలూచి పడతాడని చెప్తే గనక ఏం నమ్మేదానికి ఏం ప్రజలు ఏమన్నా తిక్కొల్లా? నువ్వు చెప్పే నీకి నీ నోరు గురించి చెప్పినా, నీ చండాలమైన నోరుతో ఏం చెప్పినా ప్రజలు వినే పరిస్థితులలో లేరు. సరిపోయిందా బాబాయ్? దీనికి కౌంటర్ సరిపోయిందా? ఈ విషయానికి ఇది పక్కన పెడదాం. నెక్స్ట్ ఎగ్జిబిషన్ విషయానికి వద్దాం బాబాయ్. ఎగ్జిబిషన్ విషయానికి వద్దాం. నువ్వేమన్నావు? ప్రతిపక్ష పార్టీ ఉన్నే పోయి ధర్నా చేసి ఎగ్జిబిషన్ ఆపచ్చు అన్నావు. సరే నీ దాంతోకే వద్దాంలే. మా ఎమ్మెల్యే గారు 2 సార్లు ఉచితం పెడితే మేము అధికారంలో ఉన్నప్పుడు సొక్కా దించుకొని బనియంతో రోడ్డు మీద కూర్చున్నావు. ఇప్పుడు స్వామి 100 రూపాయలు అమ్ముతారు, 35 రూపాయలు టికెట్ అంటే కనుక నువ్వేం చేయాలా? ప్రతిపక్ష పార్టీలో కౌన్సిల్ గా, నేను ఒక కౌన్సిలర్ గా, ఒక పట్టణాధ్యక్షునిగా మాకు బాధ్యత ఉంది. మా ఎమ్మెల్యే గారికి బాధ్యత ఉంది, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి. మా చైర్మన్ కు బాధ్యత ఉంది, భీమునిపల్లి లక్ష్మీదేవి గారికి బాధ్యత ఉంది. కాబట్టి మున్సిపాలిటీకి ఎగరగొట్టే లెక్కంతా కట్టించేదానికి మళ్ళా దీనికి సంబంధంగా కూడా భీమునిపల్లి లక్ష్మీదేవి మా చైర్మన్ గారు మళ్ళా పిటిషన్ వేసినారు. పిటిషన్ WP నెంబర్ 27672 ఆఫ్ 2025. ప్రభుత్వం అపాయింట్ చేసిన కమిషనరే వరదరారెడ్డితో కొండాటితో లాలూచి పడి లెక్కలు ఎగరగొట్టినా పర్వాలే, ప్రజల సొమ్ము ఎట్లా తిన్నా పర్వాలే, వాళ్ళ రక్తాన్ని పీల్చి పిప్పి చేసి 100 రూపాయలు పెట్టండి, 150 రూపాయలు పెట్టండి, మాకు వచ్చిన నష్టం ఏం లేదని చెప్పి కమిషనర్ను ఊడవలించుకొని ఈడ మటుకు మున్సిపాలిటీకి టెండర్ ఎంతకు పాడినారంటే కనుక 2,25,00,000కు టెండర్ పాడి ఇప్పటి వరకు ఎంత కట్టినారో తెలుసా ప్రజలారా? 1,36,44,000 కట్టింది వీళ్ళు. 1,36,44,000. ఇంకా ఇంచుమించు ₹1 కోటి కట్టాల మున్సిపాలిటీకి. ఎన్నో సంవత్సరాలుగా ఎగ్జిబిషన్ లెక్క అందరు ఎగరగొడతారు గుత్తేదారులు. దాన్ని ఖచ్చితంగా మనము వాళ్ళ కాడి నుంచి రాబట్టేటట్లు గెజిట్ లో ఏం చెప్పినామో, ఎప్పుడైతే మనం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తామో ఆ గ్రౌండ్ కు ఎగ్జిబిషన్ సంబంధించిన సామాన్లు దాంతో దిగుతాయో అప్పటికల్లా వాళ్ళు పూర్తి లెక్క ఇడ కట్టాల. 2,25,00,000 కడితే గనక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కమిషనర్ గారు ఇవ్వాలా. అప్పుడు వాళ్ళు ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయాలా. ఇది పద్ధతి. లేదు అంత లెక్క నువ్వు కట్టలేవు, బ్యాంకు గ్యారంటీ 2,25,00,000 చూపించి బ్యాంకు గ్యారంటీ అని నువ్వు ప్రొడ్యూస్ చేయొచ్చు. బ్యాంకు గ్యారంటీ అంటే లెక్కతోనే సమానం. ఆ వెసులుబడి కూడా పెట్టాం. కానీ మీరేం చేసినారు? వరదరారెడ్డికి కొండాటికి ముఖ్య అనుచరుడు మోడంపల్లి సుధాకర్ రెడ్డి దీంతో టెండర్ బాన్నాడు. ఎవరో శివకుమార్ అనే అతనితో వేయించినాడు. అతనికి మనం మేలు చేయాలా అనే విధంగా ఈ పిటిషన్ ముందు వరకు వాళ్ళు కట్టిన లెక్క ఎంత తెలుసా? మున్సిపాలిటీకి 25 లక్షలు డిపాజిట్ ఆల్రెడీ అందరు కట్టేదే. అది కాకుండా ఇంకో 25 లక్షలు కట్టినారయ్యా. 50 లక్షలు కట్టి గమ్మునున్నారు. ప్రభుత్వం లెక్క మనం రావటాలా? ప్రజల రక్తం పిలిచి వీళ్ళు పెట్టినారు చూడు, 100 రూపాయల టికెట్ లోపల 150 రూపాయల టికెట్. ఆ లెక్క అంతా మళ్ళీ గవర్నమెంట్ కే రావాలా, వాళ్ళ స్వార్థానికి పోకూడదు అనే ఉద్దేశంతో పిటిషన్ వేస్తే
ఆల్రెడీ 2 వాదనలు జరిగినాయి. ఒక వాదన వచ్చేసి ఈ అలిగేషన్ ఎందుకు చేసినామని కమిషనర్ తో చెప్తూ లెక్క ఎందుకు ఖచ్చితంగా కట్టించుకోవాల్సిందే అని చెబుతూ, రెండో వాదనలు ఏం చేసింది తెలుసా కోర్టు? సిడిఎంఏకి, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి లెటర్ రాసినారు. కోర్టు నుంచి నోటీస్ పోయింది వాళ్ళకు. మున్సిపల్ కమిషనర్ గారు అజెండాను గౌరవించుకోకుండా, గెజిట్ ను గౌరవించకుండా, కౌన్సిల్ ను గౌరవించుకోకుండా వరదరారెడ్డికి కొండారెడ్డికి మేలు జరిగేటట్లు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ముందుగానే ఇచ్చి లెక్క పూర్తిగా రాబట్టకోకుండా తాస్కారం చేస్తున్నాడని చెప్పి ఈయన మీద ఏం యాక్షన్ తీసుకోవాలా అని చెప్పి కోర్టు సిడిఎంఏ గారికి లెటర్ కూడా రాసింది, నోటీస్ పంపింది, ఇతని మీద ఏం యాక్షన్ తీసుకోవాలా అని చెప్పి. బాబాయ్ ఈ ఎగ్జిబిషన్ కథ కూడా మాకు బాధ్యత లేదంటావా? కౌన్సిల్ కు, ప్రతిపక్ష పార్టీకి బాధ్యత లేదంటావా? మా బాధ్యత ఇది. ఇప్పుడు కోర్టుకు పోతేనే వాళ్ళు రాబట్టింది. ప్రొద్దుటూరు ప్రజలందరికీ చెప్తున్నా, వీళ్ళు మొత్తానికే సున్నం పెట్టాలని ఉన్నారు. ఎగ్జిబిషన్ లెక్క ₹1 కట్టకుండా 50 లక్షలు కట్టి వర్షం పడిందని చెప్పి చూపిస్తున్నాడు. ఎప్పుడు పడిందా వర్షం? దసరా పండగకు పడిందే. పండగకు పడిందే, ప్రజలందరికీ తెలుసు. బ్రహ్మాండంగా దన్నుకున్నారు లెక్క. దీపావళికి పడిందే, దీపావళి రోజు రాత్రి ఏమన్నా పడిందే? పల్లె ఆ రోజు దన్నుకున్నారు లెక్క. మీ ఇష్టానుసారం లెక్క ₹100 కేటాయించడం, లోపల 150 పెట్టి ఇష్టానుసారం ప్రజల కాడి నుంచి రాబట్టి నిన్న ముసలిగా నీళ్లు కాడుస్తున్నాడు ప్రెస్సుని పిలిచి. అయ్యా స్టాల్స్ అన్ని మునిగిపోయినాయి అయ్యా వర్షం నీరుతో అని. ఎంత తిక్కోళ్ళు ఉన్నారా? ముక్కు పిండైనా వసూలు చేస్తాది హైకోర్టు కమిషనర్ తో. దీంతో ఇప్పుడు కోటి 36,44,000 కట్టింది వాళ్ళు. 2,25,00,000తో అంటే ₹1,00,00,000 కట్టాలా. ఈ ₹1,00,00,000 కట్టేదానికి మా రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారు లక్షలు వెచ్చించి పెద్ద పెద్ద లాయర్లను మాట్లాడి ఈ ప్రజా లెక్కంతా రాబట్టేదానికి పెద్ద పెద్ద లాయర్లను నియమించి వాళ్ళ ముక్కు విండి వసూలు చేస్తున్నారయ్యా. ఇది బాధ్యత అంటే, ఇది ప్రతిపక్ష పార్టీ బాధ్యత అంటే. ప్రజల లెక్క రికవరీ చేయాలంటే మమ్మల్ని చూసి నేర్చుకో. ఊరికి పొద్దునూగులు ప్రెస్ మీట్ పెట్టడం. నువ్వేం ఈ టీడీపీ పార్టీకి ప్రచారం చేసినావా? ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఏమన్నాను ప్రచారం చేయలే. అది ఆడ పైన తెలిసింది. వేరే వాళ్ళతో లాలూచి పన్నావు, అది పైన తెలిసింది. నీకు ఇంతవరకు చైర్మన్ పదవి రాలే, ఒక చిన్న డైరెక్టర్ పదవి రాలే, మార్కెట్ యార్డ్ ఏదో ఆపాలని చూసినావు, అది నీ వల్ల కాలే. ఉనికి సాటుకునే దానికి ఊరికి రోజు ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టేది. పిటిషన్ వేసినావా? ఆ పిటిషన్ దానికి ప్రజలకు ఏమైనా ఉపయోగమా? ఆ పిటిషన్ వరదరారెడ్డి కానీ లెక్కదండుకోని ఆ పిటిషన్లన్నీ ఇవన్నీ అడ్డం పెట్టించి నీ పని నువ్వు చేసుకో. డైరెక్ట్ నువ్వు ఈసారి కనీసం కౌన్సిలర్ టికెట్ అనే ఇప్పించుకో. ఇంతకుముందు టీడీపీ టికెట్, ఎమ్మెల్యే టికెట్ అంటే పెచ్చిపోయిందిలే. ఇప్పుడు కథన్నా చూడు. నువ్వు ఇట్లా లూజ్ స్టాక్ ఇట్లా కంపెనీతో మారితే ఉండేది కూడా తిప్పుతుంది. నువ్వేందో అనుకుంటున్నావు నీ గురించి? ఏంది లేదు బాబాయ్. ఈ జూదం అయితే, ఈ జూదం సంబంధించింది అయితే ఎంత ఘోరం అంటే, ఈడ ఏమో లోకల్లో వరదరారెడ్డి కొండాటన్న మెయింటెనెన్స్, వాళ్ళ అనుచరులు మెయింటెనెన్స్. జూదం కానీ ఈ అసాంఘిక కార్యక్రమాలు, అన్ని అసాంఘిక కార్యకలాపాలంటే ఏంటంటే రేషన్ బియ్యం కానీ, అక్రమ ఇసుక కానీ, ఈ జూదం ఆడిపీయడం కానీ, బెట్టింగ్ కానీ, ఈ ప్రొద్దుటూరు మొత్తానికి పెద్ద ఆయన కొడుకు వీళ్ళిద్దరూ దీనికి పేటెంట్ హక్కుదారులు అయితే, అవుట్ ఆఫ్ స్టేషన్ అని చూసినావు అంటే స్టేట్ బయట పోస్ట్ పెట్టినావు చూడు గోవా గవర్నర్, ఆడ మటుకు పేటెంట్ హక్కులు నువ్వు తీసుకున్నావు. ఆ సేఫ్ గా ఉంటాలే, పొద్దుటూరులో అయితే తెలిసి పెద్ద ఆయన అల్లరి పడతాను, నెక్స్ట్ నాకు టికెట్ ఛాన్స్ ఉంటుంది అని. గోవాలో అయితే ఏం తెలియలే, ముసుగ్గా పచ్చలేదు. స్టేషన్ అయితే ఇల్లు, స్టేషన్లో అయితే ఇల్లు. ఈ ఎగ్జిబిషన్ లెక్క కూడా అంతే, అందరికీ ఉంది భాగం దీంతో. ఈ ₹1,36,44,000 కట్టారు, ఇంకా ₹1,00,00,000 కట్టాలి. ఆ ₹1,00,00,000 కట్టలేదు అనుకో, ఆ లెక్క ఎవరికి పోతుంది? 50 లక్షలు ఇక్కడ లోకల్ ఎవరైతే టెండర్ పడినారో వాళ్ళకి పోతుంది. ఇంకొక 50 లక్షలు పెద్ద ఆయన కొడుకు పోతుంది కొండాటన్నకు. ఇంకా ఏమన్నా మా బాబాయ్ 3వ భాగం తీసుకుంటాడేమో నాకు తెలుసు. డాన్ అవుతున్నావు బాబాయ్, నాకు చాలా సంతోషంగా నిన్ను చూస్తా అంటే. జూదంలో పెద్ద డాన్ అవుతున్నావు, చాలా సంతోషం ఇస్తుంది బాబాయ్. నేను ఒకటే చెప్తున్నా ఫైనల్, ఈ డిఎస్పీ గారికి, లోకల్ పోలీసు వాళ్ళకి కూడా చెప్తున్నా, లోకల్ గా 10 స్థావరాలు నిన్న మా అన్న చెప్పినాడు, నకలు తిన్న ఇట్లా కొన్ని స్థావరాలు ఉన్నాయి, దాని మీద మీరు బాగా నిఘా పెంచాలా. గంజాయి పెరిగింది, చిన్నపిల్లలకు మందమ్మి డ్రగ్స్ బాగా ఎక్కువ అయిపోయింది కల్చర్ లో, దాన్ని బాగా అరికట్టాలా. మా బాబాయ్ మీద అయితే ఎప్పుడు మీరు డే కన్నా ఒక కన్నేసి ఖచ్చితంగా మా బాబాయ్ని కనిపెట్టుకోండి. మా బాబాయ్ని కనిపెట్టుకోండి, ఒక కన్ను వీళ్ళ మీద, ఒక కన్ను లోకల్ మీద చేస్తే ప్రొద్దుటూరు నిజంగానే శాశ్వతంగా జూదానికి దూరం.